Welcome back to my channel RK Arts. Hi friends, welcome back to my channel RK Arts. My name is Bubbly. హరే కృష్ణ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను బలరాం సుభద్ర జగన్నాథ్ గాడ్స్ అయితే మండేలా ఆర్ట్ చేశాను. దాని వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. లెట్స్ గో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హరే కృష్ణ. ఈరోజైతే పూరి జగన్నాథ్ రథయాత్ర స్పెషల్ మండేలా ఆర్ట్స్ అయితే చేయబోతున్నాను. బలరాం సుభద్ర జగన్నాథ్ గాడ్స్ అయితే మండేలా ఆర్ట్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బలరాం గాడ్ ది ఆర్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అయితే 3 రౌండ్ MDF బోర్డ్, 360 degrees ప్రొట్రాక్టర్, రౌండర్, స్కేల్, పెన్సిల్, acrylic paint, painting brushes, మండేలా టూల్స్. లెట్స్ స్టార్ట్ ద ఆర్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఒక రౌండ్ MDF బోర్డ్ తీసుకొని బలరాం గాడ్ ఫేస్ని అయితే ట్రేస్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఎక్రాలిక్ పెయింట్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అవి వచ్చేసి రెడ్, బ్లాక్, స్కై బ్లూ, ఎల్లో. అక్రాలిక్ కలర్స్ తీసుకొని పెయింటింగ్ ప్యాలెట్లో అన్ని కలర్స్ వేసుకొని ఆర్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం గాడ్ నామంతో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రెడ్ అక్రాలిక్ పెయింట్ తీసుకొని నామం నేను వీడియోలో చూపించిన విధానంగా పెట్టుకోవాలి. నామం పెట్టినాక ఇక స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్. నామం తర్వాత ఐబ్రోస్ తర్వాత ఐస్, ఇట్లా అంతా ఫేస్ని అయితే మనం నీట్గా పెయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ 3 గాడ్స్ది మండేలా ఆర్ట్ చేద్దాం అనుకుంటే మీరు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ వచ్చేసి ఐస్ నుంచి అట్లా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఫేస్ పార్ట్ అంతా నీట్గా పెయింట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం మండేలా ఆర్ట్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫేస్ పార్ట్ అంతా నీట్గా పెయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకైతే రథయాత్ర స్పెషల్ పూరి జగన్నాథ్ స్టోరీ ఏమైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. రథయాత్ర ఎందుకు తీస్తారు, ఏ డేట్కి తీస్తారు, ఇంకా టెంపుల్ స్పెషాలిటీ ఏందుందో ప్లీజ్ కామెంట్ డౌన్ ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియో, ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా సుభద్ర ఇంకా జగన్నాథ్ గాడ్ది మండేలా ఆర్ట్ ఉంది, దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనమైతే ఈ ఆర్ట్ని కేర్ఫుల్గా ఇంకా గాడ్ మీద భక్తితోటి నీట్గా చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మనం గాడ్ ఫేస్ని ఖరాబ్ చేసినాం అనుకో మంచిగా ఉండదు. గాడ్ మనకి ఏదో విధంగా పనిష్మెంట్ ఇస్తారు. అందుకని కేర్ఫుల్గా ఇంకా దేవుణ్ణి తలుచుకుంటా ఈ ఆర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకే ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నీట్గా చేయాలి మనం అని. ఫ్రెండ్స్, ఈ ఆర్ట్ని అయితే నేను కరెక్ట్ 3 డేస్లో కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరెక్ట్ 7th జూలైకి ఈ వీడియోని అయితే పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ రోజు రథయాత్ర, ఆ డే స్పెషల్ తోటి నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయిన ఆ రోజు వీడియోని పోస్ట్ చేయాలి అని. ఇంకా నాకు ఎడిటింగ్ ఉంది, వాయిస్ ఓవర్ ఉంది. అందుకని ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా ఈ ఆర్ట్స్ని అయితే కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. కరెక్ట్ 3 డేస్లో నాకైతే ఈ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే సపరేట్ వీడియోస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బలరాం, సుభద్ర, జగన్నాథ్, ఇంకా సపరేట్ MDF బోర్డ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క మండేలా ఆర్ట్ చేద్దాము అని. నేనైతే ఫస్ట్ గూగుల్లో నుంచి 3 గాడ్స్ ప్రింట్అవుట్స్ తీసుకొని ఫేసెస్ని అయితే ట్రేస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాండ్ డ్రాయింగ్ వేస్తే అయితే నీట్గా రాదు, మళ్ళీ ఒక్క మిస్టేక్ వచ్చినా మంచిగా ఉండదు అని నేనైతే ట్రేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ట్రేస్ చేసుకుంటారా, డ్రాయింగ్ వేసుకుంటారా, అదైతే మీ ఇష్టం ఫ్రెండ్స్. ఫేస్ అంతా నీట్గా పెయింట్ చేసుకున్నాక వైట్ అక్రాలిక్ పెయింట్ తీసుకొని మనమైతే అవుట్లైన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ లైక్ ఐస్ దగ్గర, నామం దగ్గర, లిప్స్ దగ్గర, ముక్కు పుడిక దగ్గర అంతా ఫస్ట్ అయితే మనం అవుట్లైన్ వేసుకొని ఆ రౌండ్ సర్కిల్ అంతా మనం వైట్ అక్రాలిక్ పెయింట్ తోటి అయితే నీట్గా పెయింట్ చేసేయాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అట్లా వైట్ అక్రాలిక్ పెయింట్ తీసుకొని అంతా పెయింట్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే మనం అవుట్లైన్స్ తీసుకుంటేనే కరెక్ట్ వస్తుంది, లేకపోతే మనం ర్యాండమ్గా వేస్తే మనకంతా
నీట్గా రాదు. అందుకని ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని నెక్స్ట్ మిగతా పార్ట్ అంతా కవర్ చేసుకుంటా నీట్గా వైట్ ఎక్రాలిక్ పెయింట్ తోటి అయితే పెయింట్ చేయాలి. వైట్ ఎక్రాలిక్ పెయింట్ వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఏమంటారు, మనం ఐస్ దగ్గర, ఐబ్రోస్ దగ్గర, నామం దగ్గర ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నీట్గా మళ్ళీ ఒక్కొక్కసారి సెకండ్ టైం అయితే పెయింట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడే అవుట్లైన్ షార్ప్గా వస్తుంది, మంచిగా వస్తుంది. నీట్గా ఇట్లా వైట్ ఎక్రాలిక్ పెయింట్ తోటి అయితే పెయింట్ చేసినాక నెక్స్ట్ ఎల్లో ఎక్రాలిక్ పెయింట్ తీసుకొని ఒక సర్కిల్ అయితే మనం వేద్దాము అవుట్లైన్. ఎల్లో అవుట్లైన్ వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ ఎక్రాలిక్ పెయింట్ తీసుకొని అంతా మిగిలిన బోర్డర్స్ అంతా బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ పెయింట్ తోటి అయితే నీట్గా అయితే పెయింట్ చేయాలి ఫ్రెండ్స్. బ్లాక్ ఎందుకంటే మనం ఇప్పుడు మండేలా ఆర్ట్ స్టార్ట్ చేస్తున్నాము. మండేలా ఆర్ట్ చేద్దామంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది. అందుకని నేనైతే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకున్నాను. లేకపోతే ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్, రెడ్, పింక్, ఆరెంజ్ ఏదైనా తీసుకోవచ్చు. నాకైతే బ్లాక్ నచ్చింది, అందుకని అయితే నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకున్నాను. బ్లాక్ ఎక్రాలిక్ పెయింట్ నీట్గా పెయింట్ చేసుకున్నాక నెక్స్ట్ కరెక్ట్ మిడ్ పాయింట్లో 365 degrees ప్రొట్రాక్టర్ తోటి పాయింట్స్ అయితే పెట్టుకోవాలి. పాయింట్స్ పెట్టుకున్నాక లైన్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనం మండేలా ఆర్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వైట్ ఎక్రాలిక్ పెయింట్ తీసుకొని మండేలా టూల్స్ హెల్ప్ ద్వారా మనం ఫస్ట్ అయితే వైట్ ఎక్రాలిక్ పెయింట్ అయితే డాట్స్ లెక్క నీట్గా పెట్టాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే పాయింట్స్ అయితే తీసుకున్నామో ఆ పాయింట్స్ మీద మనం నీట్గా పెడుతూ రావాలి. వైట్ డాట్స్ అయితే ఫస్ట్ మనం నీట్గా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకో మండేలా టూల్ తీసుకొని లైట్ పింక్ డాట్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. మీరైతే మండేలా టూల్స్ హెల్ప్ ద్వారానే పెట్టండి, లేకపోతే జస్ట్ నార్మల్గా ఇట్లా పెడతామంటే మనకైతే నీట్గా రాదు. మండేలా టూల్స్ అయితే ఇంపార్టెంట్. పింక్ డాట్స్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి రెడ్ డాట్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. మనకైతే మండేలా టూల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మండేలా టూల్స్ హెల్ప్ ద్వారా మన ఇష్టం డాట్స్ ఎట్లయినా పెట్టుకోవచ్చు, మనం ఏ ఆర్ట్ అయినా మనం చేసుకోవచ్చు. రెడ్ డాట్స్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి ఒక బిగ్ మండేలా టూల్ తీసుకొని వైట్ డాట్ అయితే పెట్టాలి. వైట్ డాట్ పెట్టినాక మళ్ళీ నెక్స్ట్ వైట్ స్మాల్ డాట్స్ పెట్టాలి. నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లా పెట్టాలి. నెక్స్ట్ లైట్ పింక్ డాట్స్ బిగ్ టు స్మాల్ పెట్టాలి. లైట్ పింక్ తర్వాత డార్క్ పింక్, డార్క్ పింక్ తర్వాత 2 layers రెడ్ డాట్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఈ డాట్స్ పెడుతుంటే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లెక్క వస్తుంది. ఇట్లా హోల్ సర్కిల్ అయితే మనం డాట్స్ అయితే పెడుతూ వెళ్దాం. మనం ఇట్లా కంటిన్యూస్గా డాట్స్ అయితే పెడుతూ వెళ్తే ఒక ఫ్లవర్ డిజైన్ అయినా వస్తుంది, లేకపోతే ఇంకోటి 3D డాట్స్ పెడతాం కదా అట్లా ఆ డిజైన్ అని వస్తుంది. అందుకని ఇట్లా డాట్స్ పెడదామని ఫిక్స్ అయినా ఫ్రెండ్స్. ఇంకోటి అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ డాట్ పెట్టినాకనే వైట్ తర్వాత వైట్ మీద వైట్ బిగ్ టు స్మాల్ డాట్స్, వైట్ తర్వాత లైట్ పింక్, లైట్ పింక్ తర్వాత డార్క్ పింక్, డార్క్ పింక్ తర్వాత రెడ్, రెడ్ తర్వాత మళ్ళీ ఒక లేయర్ వచ్చేసి రెడ్ మళ్ళా. ఫ్రెండ్స్ నేనైతే వీడియోలో చూపించిన కదా ఇట్లా డాట్స్ అయితే పెడుతూ వెళ్ళాలి టోటల్ రౌండ్ MDF బోర్డ్ మీద. ఎందుకంటే రౌండ్ పెడుతూ ఉంటే మనకైతే లుక్ మంచిగా వస్తుంది. అందుకని ఫ్రెండ్స్ నేనైతే ఈ కాంబినేషన్ తీసుకున్నా ఫ్రెండ్స్, వైట్, లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్. లేకపోతే ఇక మీ ఇష్టం, మీరు వేరే కలర్ కాంబినేషన్ తీసుకుంటా అంటే మీ ఇష్టం. లైక్ ఆరెంజ్, గ్రీన్, ఎల్లో అట్లా కాంబినేషన్ కూడా బాగుంటుంది, లేకపోతే ఈ కాంబినేషన్ అయినా బాగుంటుంది. టోటల్ డాట్స్ అయితే రౌండ్ MDF బోర్డ్ మీద పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనమైతే స్టోన్స్ పెడుతున్నాం ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే స్టోన్స్ పెడితే ఇంకా చాలా మంచిగా లుక్ వస్తుందని నేనైతే స్టోన్స్ పెడుతున్నాను. స్టోన్స్ మస్ట్ అండ్ షుడ్ అని నేను అనట్లే, అదైతే మీ ఇష్టం. స్టోన్స్ పెట్టినాక నేనైతే ఒక డెకోర్ వార్నిష్ కోడ్ అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే డెకోర్ వార్నిష్ కోడ్ అప్లై చేస్తే మనకి డస్ట్ పార్టికల్స్ పడదు, ఇంకా మన పెయింటింగ్ చాలా నీట్గా బ్రైట్గా అనిపిస్తుంది.
ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బలరాం గాడ్ది నీట్గా అయితే వచ్చింది. ఇంకా నేను స్టోన్స్ ఎక్స్ట్రా పెట్టినాను. ఫ్రెండ్స్ మీకు ఈ ఆర్ట్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఫ్రెండ్స్ దీంతో మన ఆర్ట్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా 2 గాడ్స్ది ఆర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకో 2 వీడియోస్ అయితే వేస్తున్నాను. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మీకైతే ఈ ఆర్ట్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ ఆర్ట్స్ కావాలన్నా కామెంట్ చేయండి. నేనైతే ఆర్ట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.